పెండింగ్ బిల్లులు, వేతనాలు ఇవ్వాలని ఒక్కరోజు సమ్మె చేసిన మధ్యాహ్న భోజన కార్మికులు. గత 8 నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు, 11 నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉండడాన్ని నిరసిస్తూ జూన్ 19న ఈ రోజు గురువారం రోజు ఒక్కరోజు వంటలు బంద్ చేసి డిఇఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి బండమీది బలరాం మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు సకాలంలో రాకపోవడంతో అప్పుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన కార్మికుల మెను ఛార్జీలను పెంచడం లేదని, కోడిగుడ్డు ధర మార్కెట్లో ఉన్న ధరకు ప్రభుత్వం ఇచ్చే ధరకు 2 నుండి 3 రూపాయలు వ్యత్యాసం ఉన్నదని, ఇది కార్మికులపైనే భారం పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మికులకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో హామీ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు 18,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా, కార్మికుల వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తే పూర్తి స్థాయిలో సమ్మెకైనా దిగుతామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమానికి మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా నాయకులు వెంకటమ్మ బాలమణి, ఇందిరా, మణిమాల వెంకటేశు, సరళ, సత్తమ్మ, పద్మమ్మ, లలిత తదితరులతో పాటు కోస్గి, మరికల్, మాగనూరు, మక్తల్, నానిపేట, మండల్ టౌన్ మండలాల నుండి ఒక 100 మంది మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.